4-19 మధ్య కూడా ఇదే ఇప్పుడు ఇది 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 రాగానే ఆ ప్రస్తావన కూడా వచ్చింది. అప్పట్లో డిఎస్పీలుగా ప్రమోషన్స్ ఇవ్వడంలో కూడా కమ్మవారికి ఎక్కువ మందికి ఇచ్చారని చెప్పేసి అంటే దానికి మళ్ళీ మీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఇచ్చింది నలుగురికి మాత్రమే అని చెప్పేసి మీ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడటానికి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అందుగురించి మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పేది. బయట ఎన్ని మాట్లాడినా వాటికి పెద్ద ప్రామాణికత ఉండదు. మీరు అసెంబ్లీకి వచ్చి కనుక ఈ డిఎస్సీ మీద ఇటువంటి మాట్లాడుంటే అప్పుడు బాగుండేది. ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారు అనేది తేటతెల్లమయ్యేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ కోట్ చేసిన డిఎస్పీల విషయంలో మీ ప్రభుత్వమే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అలా కాదు 40 పై చిలుకు కాదు డిఎస్పీల్లో కమ్మ వాళ్ళకి ఇచ్చింది నలుగురికి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మరి మళ్ళీ అదే స్ట్రాటజీ ఫెయిల్ అయిన స్ట్రాటజీలని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఏమంటారు? రెండు మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదంటే ఏమంటారు? వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నీతులు అయితే చాలా బాగుంటాయి, ఆచరణలో పాటించేటప్పుడు నీతులు చాలా దూరం అయిపోతాయి. మనం కూడా 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకులం కదా. 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన వాళ్ళమే కదా. మరి చెప్పిన తర్వాత అదే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇదే మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 3,30,000 కోట్లు మాత్రమే చెప్పారు కదా, చెప్పారు కదా. మరి దాని మీద ఎవరిని కేసులు పెట్టి లోపలేమో మీరు చెప్పండి ఒకసారి, బాగుంటుంది. ఇంకోటి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో 30,000 మందిని అమ్మాయిలను తరలించినారు, నాకు ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ నీకు నా చెవులో చెప్పింది అని చెప్పారు కదా. మరి ఒక్కరిని కూడా తీసుకురాలేదు అంటే అసమర్థుల అబద్ధాలు చెప్పేవాళ్ళ. అది వెంకటేశ్వర గారు కూడా చెప్తే మరి బాగుంటుంది. నీతులు మాత్రం బ్రహ్మాండంగా చెప్పేదానికి పాటించేటప్పుడు తెలుస్తుంది నీతులు ఎట్టుంటాయి అనేది. మీరు అధికారంలో లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు బట్ట బురద అన్ని చల్లేస్తారు ముఖాన. మీరు అధికారంలోకి వచ్చానే మీరు నీతివంతులు, నిజాయితీవంతులు, సత్యరిచందులు బ్రహ్మాండంగా మాట్లాడతారు. 1,36,000 పోస్ట్ అండి. ఒకే నోటిఫికేషన్, ఒకే జీవోతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సెక్రటరీలకు సంబంధించి ఫిలప్ చేస్తే ఒక్క చిన్న మచ్చ కూడా రాలేదు దాని మీద. అందరూ దాంట్లో టీడీపీలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాయకులు, పిల్లలు కూడా వచ్చి మాకు వచ్చింది, మేము టీడీపీలో మా నాయన ఈ పని చేస్తున్నాడని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈయన కేవలం 16,000 పోస్టులు మెగా డిఎస్సి అని ఎలక్షన్ ముందు ఊపునప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు 50,000 పోస్టు పైన ఖాళీలు ఉంటే కేవలం 10,000, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. అన్ని కలిపి 16,000 అయితే 15,900 చిల్లర ఏదో ఫిలప్ చేసినారు. దాంట్లో కూడా ఆరోపణలు వస్తే ఆరోపణలు మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. స్పోర్ట్స్ కోట అంట, స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాకుండా ఇస్తారంట, వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఇస్తారంట, వాళ్ళకు ఆ కోటా ఇచ్చే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేది భరత్ గారు, ఇంకొక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే గారు. వీళ్ళు కోటాలకు లెటర్లు ఇస్తారంట, వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారంట. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటే ఎప్పటి నుండో చదివినటువంటి వ్యక్తులు, సంవత్సరాల తరబడి కాసుకున్నటువంటి వ్యక్తులు, వయోభారం అయిపోతున్నటువంటి వ్యక్తులు, లక్షల ఖర్చులు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు, పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తులు, అలాంటి వ్యక్తులంతా నోరు కొట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే అది మాత్రం కనపలేదంట, ఇది మాత్రమే కనిపిస్తుందంట. ఇప్పుడు మేము తప్పు చేస్తున్నామంట, మా మీద కేసులు పెట్టాలంట, కేసులు పెట్టి చట్టపరంగా లోపల పెట్టాలంట ప్రభుత్వం కోరుకుందంట. ఏం చెప్తున్నారయ్యా? నడి రోడ్లో చంపితే లాయర్ గారు మీరు చూసినారో లేదో మరి గుంటూరులో అక్కడ ఏం కేసు పెట్టలేదు కదండి. వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి లోపల పెట్టేదే? సపోర్ట్ చేసిన వాళ్ళు, సెమ్మిన వాళ్ళు, వాళ్ళని పెట్టలేదే. మరి అవన్నీ కనపడవు. అదే హాస్టల్కి పోయి అమ్మాయిలు తీసుకుపోయి రేపులు చేస్తున్నారు సార్. తమరు ఎక్కడ ఉన్నారు? మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేక లాయర్ కాబట్టి ఢిల్లీలో ఉన్నారో తెలియదు. కొద్దిసేపు మీరు 20 నిమిషాల పైన మాట్లాడినారు, నాకు 2 నిమిషాల్లోనే మీరు అడవచ్చు రావచ్చు. కాబట్టి మీరు చేసే కార్యక్రమం ఏ ఒక్కటి కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, గాలి ముద్దుకృష్ణనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా లీకేజ్ అయింది. అప్పుడు లీక్ అయింది, ఇప్పుడు లీక్ అయింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే గుండెల కాడ దడదడ అంటుంది. ఎక్కడ ఏమవుతుందో, లీక్ అవుతుందో, అమ్ముకుంటారో కొంటారో, ఏం జరుగుతుందని నిజాయితీగా రాసుకొని చదవాలనుకున్నటువంటి వ్యక్తులు భయపడే పరిస్థితి తీసుకొచ్చి మీరు కూడా ఇంత నీట్గా నిజాయితీలుగా చెప్పుకుంటా పోతే ఎట్లా సార్? ఇదంతా బోగస్గా చెప్పడానికి అయితే బాగుంటుంది, కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి డిఎస్కి టెట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉంటే అతన్ని తప్పించేసి విద్యాశాఖలో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ని తీసుకొచ్చి దీనికి ఎందుకు అప్పుడు డైరెక్టర్ చేసుకున్నారు? మీకు ఇష్టం వచ్చినట్టు పలకాలా, మీరు చెప్పినట్టు వినాలా? మీరు ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్, ఏది తప్పు అంటే తప్పు అని చెప్పడానికి మీరు చేసినారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి
క్వాలిఫై అయ్యి ఎత్తిపోయినటువంటి వ్యక్తులు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే కనీసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో వాళ్ళు చెప్తే ఆయన ఏ ఒక్కరిని మీలాగా పిలిచి వాళ్ళని తిట్టడమో వీళ్ళని తిట్టడమో చేయలే. మీకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పినాడు తప్ప ఇంతకుముందు కూడా జరిగింది. మీకు తెలిసిన 98లో ఎగ్జామ్ జరిగింది డిఎస్సికి సంబంధించి. ఆ ఎగ్జామ్ జరిగిన వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. మీకు తెలిసిన లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు 2 సార్లు ఎగ్జామ్ జరిగితే 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎట్లా? మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది పోలీసు ఉద్యోగాలకు, మేము పోలీసు ఉద్యోగాలకు ఇచ్చా, మీరు కోర్టుకు పోయినారు, ఆగిపోయింది. మీరు వచ్చిన తర్వాత క్లియర్ అయింది, ఆ ఉద్యోగాలు ఇచ్చినారు. అది మీరు మెత్తగా ఏదో సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇస్తాం, 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకుండా సార్ ఇంత యువకలం అనే పేరు మీద పాదయాత్ర మొదలుపెట్టి ఆ యువకులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పినటువంటి వ్యక్తులు ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా వాళ్ళను రోడ్ల పాలు వేసి రోడ్ల మడి తిప్పుకుంటున్నారే. మీరు ఇంత అబద్ధాలు చెప్పినప్పుడు మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేసుకుంటే పోతే మీ పరిపాలన కన్నా ముందు మిమ్మల్ని అరెస్ట్ లోనే ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చే 17 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా పూర్తి చేస్తే 1,00,000 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలు తెస్తే మీరు అధికారంలోకి వచ్చినాక వాటిని పూర్తి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 50 సీట్లు కేటాయించినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీలు మాకు సీట్లు వద్దని రాసినటువంటి చరిత్ర మనదైతే మనము నీతివంతులం, మనం నిజాయితీవంతులం, మనం కరెక్ట్ గా పనిచేస్తాం, మనకన్నా పనిచేసే వాళ్ళు లేరు భారతదేశంలో అనే విధంగా మనం చెప్పుకొని మన సంఖ్యలో మనమే గుద్దుకుంటే ఎట్లా సార్? ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి లాయర్ గారు మరి ఏ ఊర్లో ఉంటారో నాకు తెలియదు కానీ గ్రామ స్థాయిలో ప్రతి సందులోనూ బెల్ట్ షాపులు పెట్టి ఒక్కొక్క బెల్ట్ షాపును అక్కడ టెండర్ బిల్కి 2 లక్షలు పెట్టి టెండర్లు తెచ్చుకొని వాళ్ళు అక్కడి నుండి బాటిల్ తెచ్చుకొని ఊర్లో అమ్మాలంటే మళ్ళీ 20 నుండి 50 రూపాయలు ఎక్సెస్ పెట్టి అమ్ముతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ రక్తాన్ని పీల్చి తాగుతుంటే దాని గురించి మాట్లాడరు. మేమేదో మద్యంలో అక్రమాలు చేసినామంట, మేము తప్పులు చేసినామంట, మాకు కేసులు అంట. వీళ్ళకైతే విచ్చలవిడిగా గ్రామ స్థాయి నుండి వాళ్ళు అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు ప్రజల నుండి చేసుకుంటా ఉంటే దానికి ఎలాంటి కేసులు ఉండవంట, ఎలాంటి ఇబ్బందులు ఉండవంట. వీళ్ళు నిష్పక్షపాతంగా చేస్తున్నారంట, వీళ్ళకి ఎక్కడా పక్షపాతం లేకుండా చేస్తున్నారంట. కాబట్టే కేంద్రం నుండి ఒక నివేదిక ఇచ్చే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో ఉందంటే 36వ స్థాయిలో ఉంది అని చెప్పి ఇచ్చినారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అమిత్ షా గారు డైరెక్ట్ గా ఆయన చెప్తున్నారంటే పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, ఈ పరిస్థితిని చక్కదిద్దుకోండి అని చెప్తే మీరు శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శాంతి భద్రతల గురించి మాట్లాడే పరిస్థితికి మీరు తీసుకొచ్చినారు. మీ నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ఆయన నోటితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయకండి అని చెప్తే ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 40% ఓటేసినటువంటి మాకు మీరు అలాంటి వ్యక్తులందరికీ మేము సహాయం చేయొద్దనే విధంగా మీరు మాట్లాడితే ఏ విధమైనటువంటి సంకేతాలు పోతాయి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కులాలొద్దు, మతాలొద్దు, ప్రాంతాలొద్దు, మొత్తం ఎవరికి అర్హత ఉంటే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే, మీరు ఇవ్వద్దని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మీరు కూడా వాళ్ళను విమర్శలు చేసి వాళ్ళు ఏదో అధికారం కోసం వస్తారట, వాళ్ళు కేవలం అధికారమే పరమవుతుంటే వీళ్ళకి సోషల్ మీడియాలో ఉన్నాయట. మీకున్నటువంటి సోషల్ మీడియా, అసలు మీడియా, పేపర్లు, మీకున్నటువంటి అన్ని భారతదేశంలో ఎవరికి లేవా? దాంతోపాటు మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, మీకున్నటువంటి పార్టీలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం పార్టీలన్నిటిని మీ కింద పెట్టుకొని మీరు నడిపిస్తూ మీకు కావాల్సినట్టు మీరు రాజకీయాలు చేస్తూ మీరు రాష్ట్రంలో ఇంకా ఈ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించే ఆలోచన ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తుంటే మిమ్మల్ని చూసిన తర్వాత జనతా పార్టీ అనేది మిమ్మల్ని చూసిన తర్వాత మీ కూటమి చూసిన తర్వాత ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. మీరు అన్నట్టు నేను ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. దానికే వస్తున్నాను ఆగండి. మీరు అసత్యాలు ఇది సబ్జెక్టే కాదు, నా డిబేట్ విషయంలో కూడా చదువుతున్నారు. నేను ఆయనకి 7:16కి ఇచ్చా, 7:29 తీసేసుకున్నా. నేను మీ అంతకుముందు మాట్లాడింది 8 నిమిషాలు, నేను నాది కూడా ఆయన దాంట్లో కలుపుతారేంటి? రైట్, ఓకే, నా ప్రాబ్లం లేదు. కొద్దిగా అటు ఇటుగా ఎవరైనా మాట్లాడు. మరి 20 నిమిషాలు అంటారేంటి? 20 నిమిషాలు 16, 28, 12 నిమిషాలు ఆయనకి ఇచ్చింది నేను. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా కొద్ది టైం అటు ఇటుగా తీసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు కూడా ఎక్కువ ఇస్తారు. ఆగండి సార్,
మీ 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 అనర్గళమైన స్పీచ్ 7 నిమిషాలు, పక్కన వాళ్ళకి 20 నిమిషాలతో సమానం. ఒక్క నిమిషం ఆగండి. మీ పార్టీని మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మంచిదే సార్, మీకు మంచి వాగ్దాటి ఉంది, కాదంటలేదు. నేనేంటంటే పాయింట్, మీరు ఒక పాయింట్ దగ్గర ఆపాను, నేను అప్పటి వరకు ఆపానా? ఏమంటారు, ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకవైపు అయ్యి మిమ్మల్ని ఒక సైడ్ చేసేసింది. ఏది కమ్యూనిస్ట్ లేదు, కాంగ్రెస్ లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు కదా, అంటే అంటరాని పార్టీ అయిపోయింది అనమాట. అంటే మీరంటేనే దూరంగా జరిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి ఆరోపణలు చేయటం తప్పేం కాదు. నేనే చెప్పాను కదా, గతంలో చెప్పాను నేను, నాకు స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయకుండా ఇవ్వడం అనేది ఇదో పెద్ద చోద్యం లాగుంది, నాకైతే అసలు ఎట్లాగూ కన్విన్సింగ్ అనిపించలేదని. అలా నా ఇది నేను చెప్పా కన్సర్న్, మీరు చెప్పారు మంచిదే. కానీ మీరు లేవనెత్తిన ప్రతిదానికి కూడా, మీరు కానీ నేను దాని ప్రతిదానికి కూడా ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ తరపు నుంచి 1-2 సార్లు కన్సర్న్డ్ టాప్ లెవెల్ అథారిటీస్ అన్నీ కూడా వచ్చి కేస్ టు కేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కొద్దిగా ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవడంలో కొంత ఇది టైం పడుతుంది అని. వర్టికల్ అంటే ఏంటి, హారిజాంటల్ అంటే ఏంటి, ఎందుకు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేకపోయారు, మంచి ర్యాంక్ వచ్చిన ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది వదిలేశారు, మీరు వదిలే స్పోర్ట్స్ కోటా అన్నారు. మళ్ళీ స్పోర్ట్స్ కోటాను వదిలేసేసి ఇప్పుడు వచ్చేసి కమ్మ కులం అంటారు. అసలు కులాలను ఎందుకు తీసుకొస్తారు మీరు, నాకు అర్థం కాదు. అదేమంటే మీకు కులాలతో పట్టింపు లేదా? అన్ని కులాలకు అతీతంగా చేస్తారా? కమ్మరావతి అన్నది ఎవరు? కరోనా వ్యాక్సిన్ కి ఏంటి, కమ్మరా వ్యాక్సిన్ కి పేరు పెట్టింది ఎవరు? ఏంటండి? సురేష్ గారు మీరు కొంచెం ఆగాలి. మీరు ఒక సీనియర్ రిపోర్టర్ గా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వచ్చి ఒక పార్టీ పక్కన మాట్లాడాల్సింది. కొంచెం పార్టీ పక్కన మాట్లాడతానండి. నేను డిఎస్సిలో ఉన్న లోపాన్ని నేను ఎత్తి చూపించా. నేను ఒక పార్టీ పక్షాన్ని అయితే కనుక నేను అలా ఎత్తి చూపించకూడదు కదా. నాకు డిఎస్సిలో నాకు నచ్చని విషయాన్ని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఈ రోజుకి చెప్తున్నాను నేను. అలాగే మీరు ఈ రకంగా కులాలను తీసుకొచ్చి మాట్లాడి ఇంకొకటి చెప్తున్నానండి. ఇప్పుడు మాకును ఐఏఎస్ అధికారి అలా మాట్లాడిన వాళ్ళకి సంబంధం ఏంటనొచ్చు. ఆ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్న ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవాంశ సంభూతుడిగా కనపడతాడు, ఆయన దేవుని బిడ్డ అని చెప్పేసి మాట్లాడింది వాస్తవం కాదా? ఆయన మీద పాట రాసి పాడి ఆయనకి ఇదేంటి డెడికేట్ చేయడం వాస్తవం కాదా? ఈ రకం సరే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి గత 3 రోజులుగా భుజానేసుకొని వైసీపీ సోషల్ మీడియాలో ఓదరగొడుతుంది వాస్తవం కాదా? అంతకుముందు డిఎస్పీ విషయాల్లో నాలుగు ఖర్చుకుంది వాస్తవం కాదా? ఎప్పుడు కూడా మీరు ఒకటి తీసుకొచ్చారు. ఫస్ట్లోనే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి 30,000 పైచీలకు అపహరణలు ఆడపిల్లల గురించి, అలాగే మరో అంశం కూడా. ఇక్కడ కులాలు ఎక్కడున్నాయి? కులాలు కాదు, అక్కడ ఉంది. మీరు కులాలను తీసుకొస్తున్నారు, ప్రత్యేకంగా ఒక కులాన్ని. ఇది ఎంత డ్యామేజ్ చేసిందో మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ అదే పని చేస్తా, మేము అసలు కులాలకు అతీతం, మేము అన్ని కులాలతో సమానంగా ఉంటాం. ఆఖరికి ఈరోజు సాక్షిలో ఒక పర్టికులర్ మర్డర్, ఏదో ఒక అతను మర్డర్గా చెప్పాలి కానీ కాపు కుర్రాడు అండి. పేరు కాపు ఏంటి? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు పేర్లు అట్లాంటిది బీసీ లేకపోతే మరి మీరు చెప్పారు కదా, మీరు అవాస్తవ, మీరు మరి 7 నిమిషాల పాటు అవాస్తవాలు చెప్పారు కదా. సుధాకర్ అనే క్యాండిడేట్ హార్ట్ అటాక్ తో చనిపోతే సుధాకర్ అనే క్యాండిడేట్ దళితుడు అని మొత్తుకునేది వాళ్ళు కదా. అప్పుడు మీకు కనపడలేదా? ఈ రోజు ఎందుకు కనపడుతుంది? ఎందుకు చనిపోయాడు? ఎవరు? డాక్టర్ మీరు ఆగండి. సుధాకర్ అనే వ్యక్తి అంటారేంటి? డాక్టర్ మీరు అనేది సుధాకర్ అనే వ్యక్తి అంటారేంటి? డాక్టర్ సుధాకర్ మీరు అనేది డాక్టర్ సుధాకర్ మాస్టర్ దగ్గర దళితుడు అని మాట్లాడింది కాదా? అవునా? సుబ్రహ్మణ్యం అనే క్యాండిడేట్ మాట్లాడింది అవునా కాదా? చెప్పండి. అవును, వాస్తవం కాదా? మీరు మాట్లాడేటప్పుడు ఏది కనపడుతుంది? ఎవరు మాట్లాడితే మాత్రమే కనపడుతుంది. మేము ఏదో పేపర్లో మర్డర్ అయిపోతే కాపన్న పేరెందుకు? సురేష్ గారు అక్కడ దళితుడు అనే మీరు ఎందుకు పెట్టారు? సుబ్రహ్మణ్యం దళితుడు అని ఎందుకు గగ్గోలు పెట్టారు? వాళ్ళకి రాజ్యాంగం కల్పించింది, రాజ్యాంగం కల్పించిన స్పెషల్ ప్రొవిజన్ అది. రాజ్యాంగం కల్పించిన స్పెషల్ ప్రొవిజన్ అది.
మీరు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిందలేసి మా మీద మీరు బట్టగాల్చి ముఖానేసి సుగాలి ప్రీతి ఎవరి పీరియడ్ అండి చనిపోయింది? సుగాలి ప్రీతి ఎవరి పీరియడ్ లో చనిపోయింది? దాని తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తామని ఎవరు? న్యాయం చేసింది మేమైతే న్యాయం చేస్తామని మీరు చెప్పి ఏ ఉద్ధరించినారు? ఊరికల్లా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాట్లాడారు. ఒక్కటి కూడా చేయలేని పరిస్థితిలో ఉండి మీరు ఈ రోజు వచ్చి మమ్మల్ని మాట్లాడితే చేసావా లేదా సుగాలి ప్రీతి ఇష్యూని మేము హైలైట్ చేసాము. మీరేం చేసినామయ్యా? మేము చేసినాము, మేము న్యాయం చేసినాము, మేము న్యాయం చేసినాము. మీకు కావాల్సినట్టు మార్చుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు మార్చుకొని మీరు అమ్మాయిని రాజకీయంగా వాడుకుంటారు ఆ కుటుంబాన్ని. మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మకి వచ్చి మీరు దాంట్లో కులాలు అంటకట్టు మీరు ఆమె సుగాలి ప్రీతి తల్లి కాపంట, రెడ్డి అంట, వాళ్ళ తండ్రి ఎస్టీ అంట. మళ్ళీ ఈ అవసరం వచ్చింది ఎలక్షన్ అయిపోయినాక. ఎలక్షన్ కు ముందు సుగాలి ప్రీతి, ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి, ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి రెడ్డి. అప్పుడు మీకు గుర్తొచ్చింది. మీరు నీతులు చెప్తా కూర్చుంటే, మీరు కులాల గురించి మాట్లాడితే, మీరు మాట్లాడతారు సార్. మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? ఏదైనా మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటా కూడవేనా?